నమస్కారం. నా పేరు పల్లె రవీందర్ గౌడ్. నేను మల్కాపూర్ 16వ డివిజన్ నుండి మాట్లాడుతున్నా. మల్కాపూర్ గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద సమ్మక్క సారలమ్మ గద్దెలు నిర్మించడం జరిగింది. గద్దెలు నిర్మించిన మొదటి నుండి వివాదాస్పదంగా ఊళ్ళో అందరూ చర్చించుకునే విధంగానే ఈ ప్రోగ్రాం నిర్వహించడం అవుతుంది. దీనికి కొందరు వ్యక్తులు ఇది మా సొంత భూమిలో కడుతున్నాం, మా భూమి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించడానికి పూనుకొని మేము వాళ్ళ పాలొల్లమైనందుకు మమ్మల్ని కూడా అందులో కలుపుకోవాలని ప్రయత్నం చేశారు. దీని మీద గ్రామస్తులు అందరూ పిలిపించి మాట్లాడి, ఇది మీ సొంత భూమి కాదు, మీకు ఇక్కడ అరగుంట భూమి కాదు కదా, పావుగుంట భూమి లేదు, దీని మీద మీరు ఎస్ఆర్ఎస్పి కింద డబ్బులు తీసుకున్నారు, అవార్డు కాపీ కూడా ఉంది, మీ సొంత పైసలతో ఇది కట్టడం లేదు, ఇది ఏదైనా ఊరు అందరూ అనుకొని చేయాలి, ఇది ఊరికే వర్తించాలని అంటే ఊరందరి ముందు ఊరందరమే చేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక మనం చేసుకుందామంటే మేము బాయ్కాట్ చేయడం జరిగింది. ఇట్టి విషయం మీద మా మీద కక్ష పెట్టుకొని మీరు మాకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి మా మీద మొదటి నుండి కక్ష పెట్టుకొని మమ్మల్ని ప్రతి ప్లేస్లో అవమానించడం చేస్తున్నారు. ఊరోళ్ళందరూ చాలాసార్లు నువ్వు చేసేది కరెక్ట్ లేదు, మీరు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పి చాలాసార్లు ఊరోళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నా కూడా అవేం పట్టించుకోకుండా నా భూమి మా నాన్న భూమి అని చెప్పేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు దీని మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము పాలెల్లమై బాయ్కాట్ చేసినందుకు నేను విద్యనగర్లో మా నివాసం ఉంటుంది. మా గృహానికి 8 నుండి 9 పోస్టర్లు కక్షపూరితంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మా ఇంటికి పోస్టర్లు అతికించడం జరిగింది. దీని మీద కూడా అధికారులు స్పందించి ముందు ఎలాంటి గొడవలు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపించుకుంటున్నాము. ఫిర్యాదు ఎలాంటివి చేయలేదు. అంటే గ్రామస్తులందరికీ చెప్తే ఈ విషయం మళ్ళీ పిలిచి మాట్లాడదాం, వీళ్ళు ఫస్ట్కి వెళ్ళి ఇలానే వివాదాస్పదం చేస్తున్నారు, ఇది లాస్ట్ టైం ఒకసారి మాట్లాడదాం, మీరు అందరు ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళకండి అని చెప్పేసి అంటే ఊరందరి కోసం నేను ఆగాల్సి వచ్చింది. మీకు మా ఇంటికి అతికేసిన స్టిక్కర్స్ కానీ మా గల్లీలో వీడియో కూడా తీసుకున్నా. దాదాపు ఒక 50 నుండి 100 నివాసాలు ఉంటే ఒక్క ఇంటికి కూడా పోస్టర్ లేదు. కేవలం మా ఇంటి ఒక్కదానికే పోస్టర్లు అతికేయడం జరిగింది. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, గ్రామసభ తీర్మానం కూడా లేదు. గతంలో ఒకసారి ఇది మా తండ్రి పేరు మీద ఉన్న భూమి అని చెప్పేస్తే ఊరోళ్ళందరూ పిలిపించి దీని మీద తీర్మానం చేసిర్రు. ఇది ఊరందరిది, ఇది ఎవరొక్కరి సొంతం కాదు, ఈ దేవుని మీద ఎలాంటి సొంత పేర్లు పెట్టుకోవద్దని చెప్పేసి తీర్మానం చేసి రాసిర్రు. అయినా కూడా అవన్నీ లెక్క చేయకుండా మాది అని చెప్పేసి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రము ఊరందరిది అంటున్నారు, సమస్య రానప్పుడు మాది అంటున్నారు. మీకు కావాలంటే ఆ పోస్టర్లు కొట్టించారు, ఆ పోస్టర్లో 4 నెంబర్లు ఇచ్చారు, కమిటీ బాడీ నెంబర్స్ వేయకుండా వాళ్ళ సొంత కుటుంబం నెంబర్లు వేసుకున్నారు. కావాలంటే అది చూసినా కూడా అందరికీ తెలిసిపోతుంది. ఊరి మీద ఇట్లా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం చూసుకోకుండా ఏదైనా ఊరందరి సమక్షంలో ఊరందరూ చేయాల్సిందిగా కోరుచున్నాం.